సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల మగ శిశువును ఓ తండ్రి నేలకేసి కొట్టాడు. వాసవినగర్ కాలనీలో నివాసం ఉంటున్న దంపతుల మధ్య అర్ధరాత్రి వంట కోసం వాగ్వాదం చోటు చేసుకోగా ఉదయం కూడా వంట చేయకపోవడంతో భార్యపై దాడి చేశాడు ఆయన. భార్య గౌరిపై ఉన్న కోపంతో తన ఇంట్లోనే ఉన్న ఆ పసికందును నేలకేసి విచక్షణారహితంగా తండ్రి కొట్టాడు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ఆ శిశువు మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కొట్లాడినట్టు మేము మొన్న కొట్లాడితే నన్ను కొట్టిండు. మొన్న పిల్లగాని కొట్టలేడు, మొన్న కొట్టలేడు. ఈరోజు పొద్దుల పాలు ఇచ్చే టైంలో ఎత్తుకుంటా అంటే ఇచ్చిన, ఎత్తుకున్నాడు. 2 చెంపలు కొట్టిండు. కొట్టకు, నేను PS లో పోయి కంప్లైంట్ ఇస్తుంది అని నేను అన్నా. అయితే ఎందుకు ఇస్తావు అది అని పిల్లగాని నన్ను కొట్టిండు. ఇట్లా 2 కాళ్ళు పట్టుకున్నాడు, కొట్టిండు. నన్ను కూడా కొట్టిండు. అలా గులం తీసాంది పోతే అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన డోర్ అంటే తీయలేడు. నేను తీయాలని ఇద్దరిని అలానే కొట్టిండు. కొట్టినాకలా డోర్ తీయని ఇచ్చిండు నాకు. పిల్లగాడు ఇదైనాకలా డోర్ తీసి బయటకు వచ్చి అక్కకి చెప్పిన, ఏడ్చుకుంటే అక్క ఇట్లా చేస్తుండ అట్లా చేస్తుండంటే ఇట్లా చేస్తుండ అక్క అంటే అక్క వచ్చింది. అక్క వచ్చి ఏమైందంటే అక్క ఇట్లా చంపుతున్నాడు అది అని నేను గట్టి ఊరిన ఉరితే కలా అక్క వచ్చింది. హాస్పిటల్ తీసుకొని అయినాం. ఇంట్లో కొట్లాడినట్టు మేము